ప్రాబ్లం. ఎస్ 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 సో చావు అన్నది నిజంగా సొల్యూషన్ కాదు. తెలంగాణ మనం దీన్ని కూడా చెప్పకూడదు, ఎందుకంటే ఆత్మహత్యల వల్ల తెలంగాణ వచ్చింది విద్యార్థులు ఇది చెప్తే కనుక వేరే దానిలో కూడా ఇదే మోడల్ అడాప్ట్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణ కూడా అప్పుడు సోనియా గాంధీ వచ్చినప్పుడు గాంధీ భవన్కు నిప్పంటిచ్చారు, ఒకళ్ళిద్దరు చనిపోయారు, కానీ అప్పుడు రాలేదు. 15 సంవత్సరాల తర్వాత మందకుష్ట మాదిగా అదే విధంగా ఉద్యమాన్ని కంటిన్యూ చేయడంతో ఎస్సీ వర్గీకరణ జరిగింది. అది కూడా కాదు, అసలు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదన్నారు, సాధ్యమైంది. రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు ఏదైనా ఉంటుందా? ఉంటుంది, ఏది లేదు, ఏదైనా సాధ్యమే. సో బీసీ రిజర్వేషన్, బీసీలో అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది, చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మల్లన్న తన దారిలో తాను ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ ఉండి కాంగ్రెస్ పార్టీలో, సరే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది, వి ప్రకాష్ గారు ఆయన దారిలో, జాజల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా వి ప్రకాష్ గారు అన్నట్టు కాదనలేని పరిస్థితి వచ్చింది. మనం బంద్ పెడితే అందరు సపోర్ట్ చేశారు, అది కూడా విచిత్రమే. మేము బంద్కు దానికి నెగటివ్ ఉన్న పక్షం లేదు, బీసీ కాజుకు నెగటివ్ ఉన్న పరిస్థితి లేదు. సో మహిళా రిజర్వేషన్ కూడా అంతే, అప్పట్లో ఒక ఆర్జేడీ తర్వాత సమాజ్వాదీ పార్టీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకించి కానే కాదనుకున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు 96 నుంచి ఉంటే మొన్న అయిపోయింది. సో ఇప్పుడు బీసీలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి బీసీ బిల్లు ఆగితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగుద్ది తప్ప దీన్ని ఆపడం ఎవరి తరం కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ ఆత్మహత్యల దిశగా ఆలోచించకూడదు. ఆత్మహత్యలు సొల్యూషన్ కాదు, ఆత్మహత్యల వల్ల ఇటువంటిది రావు. అది మనం అందరం మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే నా ఆత్మహత్య వల్ల, ఇప్పుడు ఆయన అన్నాడు, అతను ఆ ఇంప్రెషన్లో ఉన్నాడు, శ్రీకాంతాచారి ఆత్మహత్య వల్ల తెలంగాణ వచ్చింది, నా ఆత్మహత్య వల్ల బీసీ అదని చెప్పి. సో అటువంటి ఇంప్రెషన్ మనం కూడా కలిగించకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. తిరుమల మీరైతే అతను జాగ్రత్త, వీలైనంత మంచి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేయండి. ఆబ్వియస్లీ మిమ్మల్ని మేము గాంధీ ఆసుపత్రిలో కూడా, చెప్పండి, గాంధీ ఆసుపత్రిలో కూడా తప్పకుండా భరత్ గారు, ఆ కుటుంబానికి వైపు ఓదార్పునిస్తూ ఆయనకు మంచి ట్రీట్మెంట్ అందడం కోసం సాయశక్తుల కృషి చేస్తున్నాం. అక్కడనే దాదాపు ఇప్పుడు మా 200-300 మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఇంకేదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలా, ఏదైనా మంచి డాక్టర్స్ కి తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనని బ్రతికించుకునే ప్రయత్నం 100% చేస్తాం భరత్ గారు. భరత్ గారు, ఒక విషయము, ఇప్పుడు ఈ వార్తలు దాదాపుగా ప్రభుత్వానికి అంది ఉంటాయి. మన హెల్త్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ నాకు తెలిసి ఏ ఛానల్ ఎక్కడ కూడా రావట్లేదు. భరత్ గారు, ఇప్పుడు మీది మీ జీ తెలుగులో వస్తే దాదాపుగా 40-50% కవర్ అయినట్టే ఒక రకంగా. ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఉన్నారు, వారు ఇమీడియట్ గా దాంట్లో ఇంటర్వ్యూన్ కావాలా. ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఈ షుడ్ స్పీక్ టు గాంధీ హాస్పిటల్ పీపుల్. తర్వాత ఎక్కడ మంచి వసతులు దొరుకుతాయి ఏంటిది అనే విషయం వారు కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వ పరంగా ఎవరో 4 వ్యక్తులు ప్రైవేట్ పరంగా చేసే విధానానికి ప్రభుత్వం తానే ఈ బాధ్యత తీసుకొని, దీనివల్ల ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగితే ప్రభుత్వం అస్థిరపరుస్తుంది, తర్వాత బలహీన వర్గాలు ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతారు అనే భయంతోనైనా ఆందోళనతోనైనా ఇట్లాంటి విషయాలలో ముందు ఇమీడియట్ గా దే షుడ్ టేక్ స్టెప్స్. కంచన్బాగ్ అపోలోలో ఈ బర్న్ యూనిట్ ఉంది, అది ఉన్నంతలో హైదరాబాద్ లో బెస్ట్ హాస్పిటల్. శ్రీకాంతాచార్యని కూడా అక్కడికే మనం తరలించాము ఆ రోజు. ఆయన 3-4 రోజుల తర్వాత చనిపోయాడు. కొంత ఛాన్సెస్ ఉంటాయి అపోలో తీసుకెళ్లగలితే. కంచన్బాగ్ డిఆర్డిఎల్ అపోలో. కానీ చంద్రాపూర్ మహారాష్ట్ర చంద్రాపూర్ కూడా బెస్ట్ అంటారు కదా, శరత్ గారికి ఐడియా ఉండాలి. అంత దూరం తీసుకుపోలేము, హైదరాబాద్ కాదు. ఇంకోటి ఏంటంటే బర్న్ ఇంజురీస్ తో ఏమవుతుందంటే థ్రాంబోసిస్ అనే ఒక రోగం వస్తుంది, బ్లడ్ క్లాటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. కాబట్టి దీనికి ఎంత క్విక్ గా రిలీఫ్ ఇవ్వగలిగితే అంత బెస్ట్. తర్వాత ఆ బర్న్ట్ అవుట్ పోర్షన్స్ ని ఫాస్ట్ గా తీసేయాల్సి వస్తుంది అనమాట. దట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ ప్రొసీజర్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి తెలుసు కొన్ని విషయాలు. బట్ మన నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఈనాడు ఒక బాధ్యతగా సేకరించాలి. ఈ ఇన్సిడెంట్ ని ఒక మల్లన్న గారు, ప్రభుత్వం నుంచి ఎవరైనా ఉన్నారు అక్కడ? గవర్నమెంట్ యంత్రాంగం ఎవరు లేరు ప్రభుత్వం నుంచి, అసలు పొరుగే లేరు. ఆ పోలీసు వాళ్ళని పెట్టి
అది ఆడ బందోబస్తు ఏర్పాటు చేసినారు తప్ప ప్రభుత్వం నుంచి ఒక మెరుగైన దిశగా వైద్యం అందించాలనే ప్రయత్నం అయితే అక్కడ ఎవరు చేసినట్టు కనిపించలేదు. నేను కూడా ఆర్ఎం గారితో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. సార్ మేము మా ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్ అని చెప్పారంటే, మేము ఇంకా ఇక్కడ కాకపోతే ఇంకా వేరే ఏదైనా రిఫర్ చేయండి మేము చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. బీసీ మంత్రులు ఎవరితోనో మాట్లాడండి, బీసీ మంత్రులు లేకపోతే పిసిసి చీఫ్ బీసీలు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళైనా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. తప్పకుండా భరత్ గారు ఆయన బ్రతికిస్తున్న ఆ మంత్రులు గాని ఎవరైనా ఏదైనా రియాక్ట్ కావాలంటే వాళ్ళకి ముఖ్యమంత్రి అనుమతి కావాలా. వాళ్ళ నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. అంటే కాంగ్రెస్ లో కొంత స్వేచ్ఛ ఉంటుంది లేండి, కాంగ్రెస్ లో వేరే పార్టీలో ఉండదు కానీ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉండదా? మరి ముఖ్యమంత్రి అవసరం ఉండదు, కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటది. స్వేచ్ఛ ఉంటే మళ్ళీ బయటకు నెట్టకపోదురు. ఓకే, అదే అది సో అది వేరే ఇష్యూ. బట్ ఒకటి మనం ప్రే చేద్దాం అందరం కూడా, ఈశ్వరాచారి ఎస్ ఆయన రికవర్ కావాలని ప్రే చేద్దాం. అండ్ ఇంకొకళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచించదు, ఎందుకంటే ఈ బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. దీన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. పొలిటికల్ సిస్టమ్ మనకి ఎస్సీ వర్గీకరణ చాలా ఎగ్జాంపుల్, మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజకీయాల్లో సాధ్యం కాదంటే ఏది ఉండదు. ప్రజల మద్దతు, ప్రజలు ఏది కోరుకుంటే అది వస్తుంది. రాజ్యాంగం అవకాశం కల్పించింది. సో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ మెజారిటీ పార్టీలు సమర్థిస్తున్నాయి కాబట్టి సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అది జరుగుద్ది. కొంత టైం పడుతుంది. అన్ని రాజకీయ పార్టీల్లో ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఈ రూట్ చేసుకోవద్దు. మళ్ళీ మీరైతే ఆయన ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు. ఒక మాట భరత్, ఒకటే లాస్ట్ సెంటెన్స్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ బీసీ సంఘాలను నడుపుతున్న వాళ్ళందరూ మేధావులు, తెలివిగల వాళ్ళు, రాజకీయంగా పరిణితి గల వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ విభేదాలను విస్మరించి నాయకత్వం అనే వ్యవహారాలు కాకుండా బీసీల సముద్ధరణ అనే ఒక దాన్ని ఆలోచనగా పెట్టుకొని ఆ దారంతో ఈ పూలని కుచ్చబడాలి, ఒక హారంలా కావాలి, అందరూ ఐకమత్యం ప్రదర్శించి వీఆర్ దేర్ విత్ యూ అనే ఒక సాలిడారిటీతో వీళ్ళు ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన ఇస్తే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే అని మై ఫీలింగ్. అందుకనే యాక్చువల్లీ నాకు వి ప్రకాష్ గారి దృష్టిలోకి తీసుకొచ్చాను. లైవ్ లో మనం మావోయిస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తుండగా ఇది జరిగింది, మనం తీసుకోవాలని వెంటనే నేను రియాక్ట్ అయ్యాను. తీన్మార్ మల్లన్న టీం నుంచి కూడా నాకు మెసేజ్ వచ్చింది, వాళ్ళ పర్మిషన్. థ్యాంక్ యూ భరత్. ఇట్లాంటి తప్పకుండా జీ న్యూస్ మొదటి నుంచి కూడా బీసీలకు కొంత ప్రచారాన్ని కల్పించడంలో, వాస్తవాలు చెప్పడంలో, మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో ముందున్నది. ఇది కంటిన్యూ చేయండి. ఈ అప్పీల్ మొత్తం కంటిన్యూగా చేయాలి. ఇది ఈ రాత్రితో ఆగేది కాదు. రేపటి నుంచి కూడా మనం దీన్ని కొద్దిగా సీరియస్ గా అప్పీల్ చేద్దాం అందరం కూడా. షూర్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మల్లన్న గారు, శరత్ గారు. సో ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. చాలా బాధాకరమైన సంఘటన ఈ సాయంత్రం జరిగింది. తీన్మార్